నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, రీసెంట్గా అనసూయ గారి కాంట్రవర్సీ ఒకటి జరుగుతుంది. తను మాట్లాడిన వీడియోలో ఎవరైతే ధర్మం పేరు చెప్పుకొని వెనక ముసుగు నడిపిస్తూ చాలా వరకు తప్పులు చేస్తున్నారు, నేను కేవలం వాళ్ళని మాత్రమే అంటున్నాను అని కూడా అనసూయ మాట్లాడడం జరిగింది. దీంట్లో కొంతమంది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనసూయ పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తను ఇలాంటి కాంట్రవర్సీలు ఏం కొత్త కాదు అనసూయ గారికి, చాలా వరకు మాట్లాడుతూనే ఉంటారు, తన వాయిస్ని వినిపిస్తూనే ఉంటారు. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఆవిడ అనింది ఏంటి, జై శ్రీరామ్ అని పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. జై శ్రీరామ్ అని పేరు పెట్టుకొని తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని మనము దానిని వ్యతిరేకిద్దాం, అట్లా చేసే వాళ్ళని వ్యతిరేకిద్దామని అనింది తప్పితే ఆమె శ్రీరాముడి గురించి మాట్లాడింది కానీ నిజమైన రాముడి భక్తుల గురించి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. అవునా కాదా? ఇది మనం క్లారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆమె ఏదైనా ఒక మాట మాట్లాడింది అంటే మరీ ఎక్కువగా ఎప్పటి నుంచి శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ దగ్గర నుంచి ఇది ఎక్కువైంది. అయితే ఆ కింద కామెంట్లు పెట్టేటప్పుడు వాళ్ళు రాముడు ఫోటో పెట్టుకొని వాట్సాప్ డిపిలో పేరు ఏదన్నా ఉండనివ్వండి, ఒక పిచ్చి కామెంట్ పెట్టేసేసి చివర జై శ్రీరామ్ అంటారు. పోనీ అసలు అనసూయని పక్కన పెట్టేయండి కాసేపు. మీరు నిజమైన భక్తులైతే ఈ బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్నా, చెప్పండి సమాధానం. అనసూయ కాదు, ఇప్పుడు నా పైన కామెంట్లు కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు. మా పిఓడబ్ల్యూ సంధ్య గురించి పెడుతుంటారు, దేవి గురించి పెడుతుంటారు, తులసి చందు గురించి పెడుతుంటారు. ఇప్పుడు మేమంతా నాస్తికులం పోనీ అనుకుందాం, తులసి చందు గారు కాదనుకుంటా, నేను సంధ్యక్క దేవి గారు మేమంతా నాస్తికులమే. నాస్తికులు అయినంత మాత్రాన మీరు మమ్మల్ని బూతులు తిట్టాల్సిన పని లేదు. మీరు దేవుణ్ణి ఏ విధంగా అయితే నమ్ముతున్నారో అది మీ చాయిస్. దేవుణ్ణి నమ్మొద్దు అనుకుంటున్నామో అది మా చాయిస్. ఇప్పుడు ఏ మతాన్ని నమ్మాలి అనే స్వేచ్ఛ అది వ్యక్తిది, ఇండివిజువల్. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాగే ఏ మత విశ్వాసాన్ని కలిగి ఉండకపోవటం కూడా అది ఒక హక్కు. అది మాలాంటి వాళ్ళ హక్కు. మా గురించి మాట్లాడటానికి వీల్లేదు. అసలు నిజమైన భక్తుల గురించి మేమైనా ఎందుకు మాట్లాడతాం? భక్తి పేరుతో మోసం చేసే వాళ్ళు మాట్లాడతాం. కానీ ఇప్పుడు చూడండి, ఒక బ్రాహ్మడు వస్తాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూర్చుంటాడు, ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ రాశి ఫలాలు చెప్తాడు అంటారు. అలాగే ఈ పలానా రాశి వాళ్ళు, ఈ పలానా రాశి వాళ్ళు పలానా చోట పూజలు జరుగుతున్నాయి, దానికి మీరు డబ్బులు కట్టండి, మేము పూజలు చేస్తాము అని చెప్తారు. ఇది వ్యాపారం కాదా? అంటే జై శ్రీరామ్ అని అనుకుంటూ ఈ వ్యాపారం చేయొచ్చా? అది ఎంత పచ్చి మోసం! అది మోసం అని అందరికీ తెలుసు. కానీ బలహీనుల దగ్గర, అమాయకుల దగ్గర, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర అసలే కష్టాల్లో కొనారిల్తూ ఉంటారు, బాధలు ఉంటాయి వాళ్ళకి. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదా? మీ అబ్బాయి సరిగా చదవట్లేదా? లేకపోతే మీ ఇంట్లో కోడి గుడ్లు పెట్టట్లేదా? దానికి మేము పలానా చోట పూజలు చేస్తాం. ఇది మోసం కదా? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు గుళ్ళకి వెళ్ళి డబ్బులు వేసుకుంటారండి. తిరుపతి గుడికి వెళ్ళాలి అంటే, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఈజీగా 10,000 ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఏదో అప్పో సప్పో చేసి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇది కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆ దగ్గరలో ఏముందా అని చెప్పి చూసుకుంటారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత ఆ తిరుపతి గుడి దాకా ఏం వెళ్తాంలే, కాశీ గుడిలో మంచి పూజ జరుగుతుందంట. ఇప్పుడు నేను నేను వ్యతిరేకిస్తున్నా, నన్ను కూడా తిడతారా అని మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఏమని కేసు బుక్ చేస్తారు? ఆమె ఏమన్నది? ఆమె ఏమన్నా శ్రీరాముని తిట్టిందా? ఆయన వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చెప్తే మటుకు నిన్నగాక మొన్న పెళ్ళైన భార్యను తీసుకొని అడవికి ఎందుకు వెళ్ళాడు అని అనింది ఆమె. రామాయణంలో ఎతకాలే కానీ 100 తప్పులు కనిపిస్తాయి. ఈ తప్పులన్నిటి గురించి ఎప్పుడో ఎవరో రాసేశారు పుస్తకాలు. రామాయణ విశ్వవృక్షాలు, రామాయణ కల్పవృక్షాలు అన్నీ అయిపోయినాయి వాటి గురించి. ఇవాళ న్యూ ట్రెండ్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో రాముడు డిపి పెట్టుకొని మీరు జై శ్రీరామ్ అని మొదలెట్టి
రెండో వాళ్ళు బండబూతులు తిడుతున్నారు. ఎంతమందికి పుట్టిందో ఈమె, అసలు అమ్మకి అబ్బకి పుట్టిన వాళ్ళేనా? ఆడమగ మాత్రం పిల్లల్ని కనగలరు, అది వాళ్ళ భర్తలా భార్యలా లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. కానీ ఎందుకు అంటే సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళు, అంటే చాలా మంది ఇట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఇంకొక మతాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మాట్లాడిన వాళ్ళనే కాకుండా ఇంకొకరి మతాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, డిఫరెంట్ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఎంతవరకు మన మతంలో అంటే హిందూ మతంలో ధర్మాన్ని చెప్పేటువంటి పుస్తకాలను చదివిస్తున్నారు? అంటే వేరొక మతంలో కూడా చాలా మంది వాళ్ళకి సంబంధించిన బైబుల్ కావచ్చు ఇవన్నీ కూడా చదివిస్తూ ఉంటారు. ఎంతమంది ఆ ధర్మాన్ని నేర్చుకుంటున్నారు? మహిళని ఎలా గౌరవించాలి, ఏ విధంగా మాట్లాడాలని, ఏ విధంగా నేర్చుకుంటున్నారు? అసలు నేను మహిళను గౌరవించటం అనే విషయం దగ్గరే నాకు పెద్ద కాంట్రవర్సీ ఉంది. నేను చాలా కాంట్రడిక్ట్ చేస్తా ఆ మాటని. మహిళను గౌరవించడం ఏంటండి? పురుషుల్ని గౌరవించొద్దా? గౌరవం ఓన్లీ కేవలం మహిళలకేనా? నేను మగవాళ్ళకి గౌరవం అక్కర్లేదా? వాళ్ళు అసలు సిగ్గు శరం లేకుండా ఉన్నారా వాళ్ళు? మగవాళ్ళకి ఆత్మగౌరవం లేదా? మగవాళ్ళకి సిగ్గు లేదా? మగవాళ్ళు ఏమంటే అది పడతారా? కాదు. మనుషుల్ని మనుషులుగా చూడటం నేర్చుకోండి. మీరు మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి. నీకిచ్చే విలువని, నీకిచ్చే గౌరవాన్ని నీ ఎదురు మనిషికి, నీ పక్క మనిషికి కూడా ఇవ్వండి. వాళ్ళది ఏ మతము, ఏ కులము, ఏం జాతి, ఏమి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, ఏం ఉద్యోగం చేస్తున్నారని కాదు. ఒక మనిషికి, ప్రాణం ఉన్న మనిషికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ వరకు ఇచ్చి ఊరుకోండి మీరు. అంతకంటే మీకేమైనా ఇష్టం అయితే మీరు ఇంకెక్కువ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఇచ్చుకుపోతారో అది మీ ఇష్టం. కానీ మినిమం ఒక మనిషి ఇంకొక మనిషికి విలువనివ్వటం ఒకళ్ళు నేర్పించాలా? ఇది కానీ ఇప్పుడున్న అన్నం అంటే ఎవరైనా నేర్పిస్తున్నారా? ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా నేర్పించాల్సిన పరిస్థితే ఉంది అనుకోవచ్చు చూస్తే. ఇప్పుడు ఒకళ్ళు నేను అదే చెప్తున్నా, నేర్పించాల్సిన అవసరం లేదు. పనిగట్టుకుని ఇలా విద్వేషం చిందించాలి, విద్వేషంతోనే బతకటమే కరెక్ట్ అని నమ్ముతున్నారు వాళ్ళు. ఆ నమ్మకాన్ని వద్దని చెప్పాలా? ఎందుకు? ఇప్పుడు ఆమె అనసూయ గురించి ప్రతిదీ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు కూడా అంతే. శివాజీ బట్టలు గురించి వచ్చిన కామెంట్ అప్పుడు కూడా అంతే. ఎవరైనా సరే వాళ్ళు వేసుకున్న బట్టలు అసభ్యకరంగా అనిపించినాయి, అశ్లీలంగా అనిపించినాయి, పబ్లిక్ న్యూసెన్స్ అనిపించింది, కేసు పెట్టండి. ఇక్కడ ఎవ్వరికి కూడా ఎవరిపైన పెత్తనాలు చేసే హక్కు లేదు. పైగా బూతులు తిట్టే హక్కు అంతకంటే లేదు. కొంచెం మీ మనసుని, మీ నోటిని కొంచెం పరిశుద్ధంగా పెట్టుకోండి. వేరే మతం వాళ్ళని అయితేనేమో ఏమంటున్నారు వాళ్ళని? ఏంటిది? గొర్రెలు. ఎవరు చెప్పారండి అట్లా అనమని? మీ దేవుడు చెప్పాడా? అందుకని ఎవరిపైనైనా ఒంటికాల మీదకి వెళ్ళాలి అనుకునే ఉద్దేశం ఉంటే ఇది మానుకుంటే మంచిది. ఇంకా 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 రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చట్టాలు ఎక్కువ తెలిసి నా ఆత్మగౌరవానికి భంగం కలిగించారు, నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు అని చెప్పి వెళ్ళి కేసు పెట్టుకుంటే, మీరు ఇవాళ ఎట్లా అయితే మా దేవుణ్ణి అన్నారు అని మీరు కేసు పెట్టారో వ్యక్తులు పెడతారు కేసు వెళ్ళి. అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు. ఆ వేళ ఆ బట్టల విషయంలో కూడా మాట్లాడినప్పుడు అవి పెద్ద మీడియాలో ప్రచారం కాలేదు, కానీ ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళ మీద ఆమె కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన వాళ్ళందరినీ పిలిపించారు, ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అక్కడ మళ్ళీ చాలా బుద్ధిగా తలలు వంచుకుని చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పొచ్చారు ఒక్కొక్కళ్ళు. ఇంకొకసారి ఎప్పుడు అట్లా చెయ్యమని. మళ్ళీ కుక్కతోక వంకరే. వీళ్ళు పైకి కనిపించే వ్యక్తులు. కనపడిన వాళ్ళు ఎవరు అంటే ఈ సోషల్ మీడియాలో కూర్చొని ముసుగులు వేసుకొని వేరే వేరే పేర్లతోటి ఒక్కొక్కరికి 3-4 ఫోను సిమ్లు వీటితోటి వీళ్ళు ఈ విధంగా ముసుగు వీరుల్లాగా పెడుతుంటారు కామెంట్లు. ఇప్పుడు అనసూయ విషయంలో హిందూ సంఘాలు రియాక్ట్ అయినట్టు ఏదైతే రామ్ మందిర్ లో జరిగినటువంటి చోరీ, దాని మీద ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు? దాని మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అనుకోవచ్చు? విరాళాలు, కోట్లాది విరాళాలు అంత దోచుకున్నప్పుడు ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు? ఓన్లీ అనసూయనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అనసూయని టార్గెట్ చేస్తే ఈజీ. అదే రామ్ మందిర్ విరాళాల గురించి మాట్లాడమనండి, చర్నాకోలు పెట్టి కొడతారు వాళ్ళు. ఆఖరికి అతను ఒక ఎంపీ ఉన్నాడు కదా, లేడీ బాక్సర్స్ విషయంలో అతని పేరేదో ఉంది ఎంపీ, అతను స్టేట్మెంట్ ఇచ్చాడుగా. నాకు తెలుసు ఎవరున్నారు ఇందులో ఈ రామ్ జన్మభూమి చోరీ విషయంలో, కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పను, నాకేం ప్రమాదం వస్తుందో వాళ్ళ పేర్లు చెప్తే.
వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ నేను చెప్పను అన్నాడు. అసలు మామూలుగా వాడే పెద్ద రౌడీ, వాడిని చూస్తేనే తెలిసిపోతుంది. వాడు లాంటి వాళ్ళు ఎంపీలు అవ్వటం మన దురదృష్టకరం. పైగా వాడు పక్కన రెజ్లర్స్ని ఇబ్బందులు పాలు చేశాడు. వాడిని రక్షించింది కూడా వీళ్ళే, బీజేపీ పెద్దలే. వీళ్ళు మేము ఇంకా పై కోర్టుకి వెళ్తామంటున్నారు. రెజ్లర్స్ వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు ఒకటే చెప్పారు, చాలా బాధాకరమైన విషయం, మేము బాగా ఖండబలం ఉన్న శత్రువులైనా ఎదుర్కోగలిగాం కానీ వీళ్ళని ఎదుర్కోలేకపోతున్నాము అని చెప్పి. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళు పథకాలు తీసుకొచ్చారు, వాళ్ళు దేశం కోసమన్నా కానివ్వండి, వాళ్ళ ప్రతిభను వాళ్ళు చూపించారు కదా, మన దేశం తరఫునే ఆడారు కదా. మనం వాళ్ళని ఎంతో కొంత గౌరవించాలి కదా. అవమానించడం అయితే చేయొద్దు కదా, గౌరవించకపోయినా పర్వాలేదు. సరే, వాళ్ళ కోసం వాళ్ళు ఆడుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పాడుకున్నారు, పథకాలు తెచ్చుకున్నారు అనుకుందాం, అగౌరవపరచండి. అందుకని ఏంటంటే ఎవ్వరు, అందరికి అన్నీ తెలుసు, మాట్లాడరు. ఇప్పుడు అనసూయ అంటే సినిమా ఆమె కదా, ఆమె చిన్న బట్టలు వేసుకుంటుంది కదా, ఆమెను ఏమంటే ఏమవుతుంది? మన నోటికి లోకువా? మీరు అసలు ఫస్ట్ బూతులు పెట్టడం మానేయండి. అసలు మీ శ్రీరాముడు గోల బాకెందుకు? మేమెందుకు జై శ్రీరామ్ అని మాట్లాడతాం? అసలు మీ పేరే ఎత్తాం, మీ బూసే ఎత్తాం. ఇది నేను అనసూయ తరఫున కూడా నేను సమాధానం చెప్పదలుచుకుంది ఇది. తను మాట్లాడుతూ కూడా అంటే జై శ్రీరామ్ అనే దాంట్లో కూడా నేనే మొదటి లైన్ లో ఉంటా, నేను కూడా దేవుని గౌరవించుతా, నేను కూడా దేవుని నేను నమ్ముతాను, మా అబ్బాయి పేరు కూడా హనుమంతుడు అని పెట్టుకున్నాను. ఇప్పుడు వీళ్ళు ఒకటే అండి, వీళ్ళకి ఒక మానసికమైన జబ్బుల్లో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఎదురుగా వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు. సోషల్ మీడియా కాబట్టి వీళ్ళని ఎవరో గమనించట్లేదు అని కాబట్టి ఇది ఒక పిరికి చర్య నన్ను అడిగితే. ఇప్పుడు వాళ్ళెవరో మనకు కనపడరు కదా, అదొక తృప్తి పొందుతూ ఉంటారు రాసేసి. అంటే ఇట్లా రాసే వాళ్ళ వెనుక పార్టీ జెండా ఉందనుకోవచ్చా, దేవుడి జెండా ఉందనుకోవచ్చా? అస్సలు దేవుడికి అంట కట్టకండి. దేవుడికి ఏ పాపం పుణ్యం తెలియదు. గుళ్ళో దేవుడు అంటారు, అందుకే ఆయన మాట్లాడతాడా? మీరు వెళ్తే మాట్లాడతాడా? నమ్మకం అంతే. దేవుడిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆడుతున్న అంతర్నాటకం ఇదంతా. అందుకే ఒకసారి ఇప్పుడు ఓటీటీలో దొరకొచ్చు, దేవుడు చేసిన మనుషులని సినిమా ఒకటి ఉంటుంది, మల్టీ స్టారర్ మూవీ, సూపర్ మూవీ. అది అసలు ఇప్పుడు రిలీజ్ చేయాలి అసలు నన్ను అడిగితే. దేవుడి పేరు చెప్పి దేవుడి విగ్రహాలను అమ్ముకునే వాళ్ళని నిజమైన దేశభక్తులు ఎట్లా పట్టుకుని వాళ్ళ ఆట కట్టిస్తారు అనేది ఆ సినిమా. ఇక్కడ అంటే మ్యామ్, మనం రామ్ మందిరం దగ్గరికి వెళ్ళే బదులు చాలా మంది సామాన్యులు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర చూసినట్లయితే విఐపి దర్శనాలు, అవి చాలా వరకు సామాన్యులు గంటల తరబడి లైన్లో నుంచొని ఉంటారు, దేవుని చూస్తాము. ఈ సమస్య దగ్గర ఎందుకు మాట్లాడట్లేదు? అంత భక్తి ఉన్న వాళ్ళు, దేవుడి మీద అంత భక్తి, ఎవరైనా నా ధర్మాన్ని ప్రశ్నిస్తే నేను వాళ్ళని ప్రశ్నిస్తా, కేసులు పెడతా అన్న వాళ్ళు ఎందుకు ఓన్లీ ఇలాంటి వాటి మీదే మాట్లాడుతున్నా, దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? సాఫ్ట్ టార్గెట్ ఎవరైతే వాళ్ళు, ఎవ్వరు కూడా బలవంతుల జోలికి వెళ్ళి మొహం బద్దలు కొట్టుకోవాలనుకోరు. మనం మాట్లాడాలి, కానీ ఎవరి పైన మాట్లాడాలి? ఎవరు అమాయకులు దొరికితే వాళ్ళ మీద, ఎవరు అశక్తులైతే వాళ్ళ మీద. ఇప్పుడు సొసైటీలో అనసూయ అంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంది అని వీళ్ళు నమ్ముతున్నారు. ఆమె చిన్న బట్టలు వేసుకుంటుంది, ఆమె వెకిలిగా ఉంటుంది, ఆమెను చూసి అందరూ ఏదో అనుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి భావాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్రియేట్ చేశారు. కాబట్టి ఆవిడ అనటం ఈజీ. పైగా తెలియకుండా ఆవిడంటే వీళ్ళందరికీ చాలా మోజుంది. అలా మాట్లాడేసి వాళ్ళకి కసి తీర్చుకుంటున్నారు. అంటే ఒక సెలబ్రిటీ మీద ఇంత టార్గెట్ చేయడానికి పబ్లిసిటీ ఇది కూడా ఉండొచ్చు కదా, కేసులు పెడితే పబ్లిసిటీ వస్తుంది, మాకు హిందూ సంఘాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే సిమిలర్ కేసు ఒకటి, రేణు దేశాయ్ గారు సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం మేము. వెళ్తే ఆవిడ ఏం అడిగారంటే, నా మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళని పట్టుకోండి అంటే ఐపీ అడ్రస్లు పట్టుకోవటం కష్టం అది ఇది అని అంటే, పోనీ నేను పట్టుకుని ఇస్తాను, మీరు శిక్షిస్తారా అని అడిగింది. వాళ్ళని నా ముందు కూర్చోబెట్టండి, నేను వాళ్ళని ఒక 4 మాటలు అడగాలి, మీ ఇంట్లో వాళ్ళనైతే ఇలాగే మాట్లాడతారా, అసలు మీరు నాకు తెలుసా,
నా మీద మీరు ఎలా మాట్లాడతారు ఇలా అని నేను అడుగుతాను అని చెప్పి పాపం ఆవిడ చాలా బాధపడ్డారు రేణు దేశాయ్ గారు. బాధ పెడితే సార్ మొత్తాన్ని వాళ్ళు కష్టపడి ఒక 7-8 మందిని పట్టుకున్నారు. ఆ 7-8 మందిని పట్టుకుంటే వాళ్ళని మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడితే నా కింద కామెంట్లు వస్తాయి, నేను రాసిన దానికి కామెంట్లు వస్తాయి. అవి బూతులు కానివ్వండి, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, నాకు అటెన్షన్ కావాలి. ఇంకొకడైతే మరీ ముందుకెళ్ళి అదే సినిమాలు రిలీజ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా ఆన్లైన్లో, వాడిని ఒకరిని తీసుకొచ్చా, ఐబొమ్మ రవి ఫోటో పెట్టుకున్నాడు డిపిలో, ఐబొమ్మ రవి అనే పెట్టుకున్నాడు. ఏంటి అంటే ఐబొమ్మ రవి అంటే అందరికీ తెలుసు కాబట్టి నేనే ఐబొమ్మ రవిని అనుకుని చాలా మంది నాకు లైకులు పెడతారని ఈ లైకుల పిచ్చిలోకి వెళ్ళిపోయారు జనాలు. వీళ్ళు నిజంగా భక్తుండి కాదు అనసూయ మీద టార్గెట్ చేయడం. ఇప్పుడు అన్నిటినీ అల్గారిథమే శాసిస్తుంది కదా ఈరోజు. ఇప్పుడు అనసూయకి అల్గారిథం చాలా ఉంది, ఎక్కువ మంది చూస్తారు. అందుకని అనసూయ గురించి నేను మాట్లాడితే ఫేమస్ అయిపోవచ్చు అని. ఇది ఒక మానసిక దౌర్బల్యం నన్ను అడిగితే, అంతకంటే వేరే ఏమీ లేదు. కేసు పెట్టారు కదా, ఏం తేలుస్తారో చూద్దాం. ఆమె మీద కూడా ఏమన్నా దేశద్రోహ నేరం కేసు పెడతారు, ఉపా చట్టం పెడతారేమో రావణ్ మీద పెట్టినట్టు, అది కూడా చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.